హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మైదా పిండి లేకుండా, అలాగే సోడా ఉప్పు కూడా వాడకుండా బియ్యం పిండితో కరకరలాడే చెకోడీలను ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద మందంగా ఉన్న ఒక బాండీని పెట్టుకొని అందులో 2 కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, అలాగే చూపిస్తున్నాను కదా అదే స్పూన్‌తో 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను వాము వేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి, 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని, అంతా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని, అంతా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదంతా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలండి. బియ్యం పిండి పూర్తిగా వాటర్‌లో కలిసిపోయి ముద్దగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా! అలా జాగ్రత్తగా మొత్తం ముద్దలా అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అంతా కలిసేలాగా చేయితో ఒకసారి బాగా కలుపుకొని మనకు చక్రాలు చేసుకునే గొట్టం ఉంటుంది కదా! దాంట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ మనము చెకోడీలను చేసుకుందాము. ఇలా మురుకుల గొట్టంలో వేసి ఒత్తితే ఇలా దారాల్లాగా పడతాయి కదా! వాటితోని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము చెకోడీలనైతే చేసుకోవచ్చు. మామూలుగా మురుకుల గొట్టంతో చేస్తే సైజు ఇలా చిన్నగా ఉన్నాయండి. ఇంత చిన్నగా ఉంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కరకరలాడుతూ బాగా వచ్చాయి. కాకపోతే చూడ్డానికి చెకోడీలంతా పెద్ద సైజులో లేవనమాట. మీకు కొద్దిగా పెద్ద సైజులో కావాలి అనుకుంటే చేయితో చేసుకోండి. కొద్దిగా పిండి తీసుకొని చేయితో ఇలా అంటే ఇలా సన్నగా వస్తుంది కదా! ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనము పిండిని ఇలా ఒత్తుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే మనకి చెకోడీలు కరెక్ట్‌గా ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో వస్తాయి. చేయడం కొద్దిగా ఇబ్బంది అనుకుంటే ఇలా చక్రాల గొట్టంలో వేసి కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఒక్కసారే ఎక్కువగా వేశారంటే ఒకదానికొకటి అతుక్కపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నింటిని ఇలా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.